హాయ్ ఫ్రెండ్స్, సుబానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి ఎస్ఎన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, నాదైతే ప్రమోషన్ కాదు. నాది నర్సరీ అనేది నాది ఓను. ఓకేనా ఫ్రెండ్స్, నా దగ్గర విఎన్ఆర్ 314 నార్ అయితే ప్రజెంట్ వచ్చే నెల 15వ తారీఖు, ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి పెరగడానికి రెడీగా ఉంటుంది నా దగ్గర నారు. ఎవరైనా కావాల్సి ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ నెంబర్కి నేను కామెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనం ఈరోజు అయితే మాత్రం గుంటూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే కనుక ఖమ్మం, వరంగల్ ఈ మార్కెట్లలో ఎంత స్టాక్ ఉంది, తేజ ఆర్మూర్ పరిస్థితి ఏంది, 341 పరిస్థితి ఏంది, లేకపోతే అన్ని వెరైటీల గురించి ఈరోజు మన ఏరియాలో సూపర్ 10 కానీ అన్ని రకాల గురించి ఖచ్చితంగా నేను ఒక నోట్స్ రాశాను. అన్ని ఏరియాల్లో రైతులకు ఫోన్ చేశాను, వ్యాపారస్తులకు ఫోన్ చేశాను, కొట్లలో ఫోన్ చేశాను. అందరికి ఫోన్ చేసి అక్కడ ఉన్న సమాచారాన్ని మీకు సేకరించి స్టాక్ ఎంత ఉంది, నిజంగా తేజాకైతే మాత్రం ఎక్స్పోర్ట్ వస్తుంది అంటుండ్రు, అది నిజమా కాదా, అది ఎంతవరకు కరెక్టు, ఆర్మూరుకు భవిష్యత్తులో డిమాండ్ ఉంటుందా ఉండదా, అసలు సీడ్ రకాలకు అవకాశం ఉంటుందా ఉండదా, ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయా ఉండవా, ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ అనేది ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనం పూర్తిగా వివరించే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు చూసిన వెంటనే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే చాలా మందికి రీచ్ అవ్వాలంటే మీ సబ్స్క్రైబ్ ఎంత బలమో నాకు లైక్ చేయడం కూడా అంతే బలం అనమాట. ఎక్కువ శాతం ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనం ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా విషయానికి వచ్చేది ఫ్రెండ్స్, తెలంగాణ మొత్తం మీద ఒక వరంగల్లోనే 6.5 లక్షల బస్తాలు తేజ ఎక్కువ లేవంట, సీడు రకాలు ఉన్నాయంట. మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది. 6.5 లక్షల బస్తాలు అయితే మాత్రం ఒక వరంగల్లోనే 25 కోల్డ్ స్టోరేజ్లో 6.5 లక్షల బస్తాలు అయితే స్టాక్ ఉందంట. ఇంకా ఖమ్మం, వరంగల్ ఇతర ప్రాంతాల్లో ఒక 3.5 లక్షలు ఉంటే దగ్గర 10 లక్షల బస్తాలు అయితే మాత్రం అక్కడ మనకు స్టాక్ ఉన్నట్టుగా సమాచారం. అంటే మనకు పోయిన సంవత్సరం కంటే అక్కడ విస్తీర్ణం పెరిగింది, ప్లస్ దిగుబడి అయితే తగ్గింది చాలా వరకు. కానీ డిమాండ్ ఉంటుందా ఉండదా అంటే పోయిన సంవత్సరం అయితే మాత్రం 3.5 లక్షల వరకు అయితే మాత్రం ఏసీలో స్టాక్ ఉన్నదంట. ఏది వరంగల్ మార్కెట్లో. అంటే తెలంగాణ మొత్తం మీద 5-6 లక్షలు ఉంటే ఈ సంవత్సరం అయితే మాత్రం దగ్గర 10 లక్షల వరకు ఉందంట. ప్రజెంట్ అయితే మాత్రం పోయిన సంవత్సరం కంటే ఎక్కువ బస్తాలు ఈ సంవత్సరం అంటే ఎక్కువ బస్తాలు రాకపోయినా సరి సమానంగా వస్తున్నాయంట. ప్రజెంట్ అయితే మాత్రం పంట విస్తీర్ణం పెరిగినా సరే, దిగుబడులు తగ్గినా సరే, స్టాక్ ఉన్నందువలన మార్కెట్ రాకపోవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనే వాళ్ళు మనకు చెప్తున్నారు. అంటే వ్యాపారాలలో ఎవడు పెద్ద వ్యాపారాలు చేస్తాడని ఎవడు చెప్పలేడంట. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మాత్రం మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ అయితే మాత్రం తేజాకు ఎక్స్పోర్ట్ ఉంటుందా ఉండదా అంటే ఒక 2 నిమిషాల తర్వాత చెప్తా. దాని గురించి వివరంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో చేయడం, అంటే వీడియోలో వస్తూ ఉంటుంది, మీరు స్కిప్ చేయకుండా చూస్తే అన్ని విషయాలు అర్థమవుతుంది. తేజాకి అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం రేటు పెరిగిద్దా తగ్గిద్దా అంటే ఖచ్చితంగా పెరగదు, తగ్గిద్దా అంటే తగ్గదు. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో 20,000, 16 నుంచి 20,000 మధ్యలో, అంటే 18,000 నుంచి 20,000 అయితే తగ్గకుండా అయితే మాత్రం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుందంట. పెరిగే అవకాశాలు 90% ఉన్నాయి. ఎప్పుడు పెరుగుతాయి చెప్పలేం. అర్థమైందా? ఎందుకు చెప్పలేను అంటే పెరగలేదని చెప్పినా డేంజరే, పెరుగుద్ది అని చెప్పినా డేంజరే, తగ్గిద్దని చెప్పినా డేంజరే, తగ్గుతుందేమో అని చెప్పినా డేంజరే. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే ఆర్మూర్ పరిస్థితి కూడా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో బ్రీడర్సు, అంటే ఎవరైనా సరే వ్యాపారస్తులు, కొనుగోలు చేసే వాళ్ళు కూడా మనకు ఆలోచించే విధానం ఏంటంటే వాళ్లకు ఎక్కువ శాతము సీడ్ రకాలు, అంటే ఇప్పుడు తేజాకు ఆల్టర్నేట్గా ఏది ఉంది, మహి అనే వెరైటీ మధ్యప్రదేశ్లో ఎక్కువ వేశారంట. ఆ వెరైటీ సూపర్ 10లో కలుస్తుందంట, ప్లస్ తేజాలో కలుస్తుందంట. ఎక్స్పోర్టర్స్ కూడా అక్కడ తీసుకెళ్లే వ్యాపారస్తులు అక్కడ వాళ్ళు కూడా మాకు సెకండ్ గ్రేడ్ ఐటమే పంపించండి, అంటే సీడ్ రకం ఐటమే పంపించండి, మాకు కూడా రేటు తక్కువలో వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఒరిజినల్ ఐటమ్ ఉన్నా సరే మాకు సీడ్ ఐటమే పంపించండి అంటున్నారంట. అందుకోసం అనేసి సీడ్ ఐటమ్కు డిమాండ్ అనేది పెరిగింది. కానీ ఎక్కువ రకాలైనవి. ఆర్మూర్ ఉంది, మహి ఉంది, ఇప్పుడు రకరకాల వెరైటీలు. ఇప్పుడు సీడ్లో ఇప్పుడు వండర్ హార్ట్కు 807 అనేది విపరీతమైన డిమాండ్ వచ్చింది. కానీ వండర్ హార్ట్ పోయిన సంవత్సరం 40 నుంచి 45,000 ఉంటే ఈ సంవత్సరం ఏమైంది పరిస్థితి? 18,000 నుంచి 20,000. ఇది 14,000 నుంచి 15,000. ఏది? వండర్ 807. ఆ విధంగా ప్రతి ఒక్క వెరైటీకి ప్రత్యామ్నాయంగా వేరే ఒక వెరైటీ. ఇప్పుడు కడ్డీబ్యాడికి 646, మంజీరా 646, అటువంటి రకాలన్నీ కూడా చాలా వరకు చెప్పుకోలేండి. అవి కూడా మనం చేయాలనుకుంటే 10-15 వీడియోలు చేయొచ్చు. ఖచ్చితంగా ఈరోజు గొండల మార్కెట్ వాళ్ళతో కూడా మాట్లాడాను.
అతి త్వరలో ఖచ్చితంగా మీకు గుజరాత్ రాష్ట్రంలో అక్కడ ఉన్న గొండల్ మార్కెట్లో అసలు ఎంత విస్తీర్ణం లేశారు, అసలు నిజంగా 25 నుంచి 30 క్వింటాల్ 2043 సెగ్మెంట్ గొండలు కానీ పుష్ప కానీ వచ్చినాయా లేదా దాని గురించి కూడా మనం పూర్తిగా వీడియో చేయడం అనేది జరుగుతుంది. అక్కడికి వెళ్ళడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే తేజాకు డిమాండ్ రాకపోవడానికి గల కారణం ఏంటంటే 90లో 100లో 90% మంది క్వాలిటీ లేకపోవడం, మచ్చకాయలు, రకరకాల సమస్యలతోటి క్వాలిటీ సైజు రాకపోవడం, లేకపోతే కనుక కుర్స రావడం, కాయ బాగా కుర్స రావడం, అటువంటి కాయలకైతే డిమాండ్ అయితే ప్రజెంట్ లేదంట. ఎక్కడో డిమాండ్ ఉంటే 20,000 వేస్తున్నారంట. ప్రజెంట్ ఉన్న పరిస్థితులు అయితే ఆ విధంగా ఉంది. తేజాకైతే మాత్రం ప్రజెంట్ తొడియాల్సిన అయితే మాత్రం చైనాకు ఎక్స్పోర్ట్ అయితే ఉందంట. మార్చిలో వస్తుందంట. ప్రజెంట్ ఈ 2 నెలలు అయితే మార్కెట్ అయితే పెద్ద హడావిడి అయితే ఉండదు. రైతులు ఎవరైనా సరే ఆర్మూరు ఉన్న వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండండి. మీకు ఈ 12-13 వేల కంటే ఇచ్చేదానికంటే అనుకుంటే ధైర్యంగా ఏసీలో పెట్టుకోండి. కొంచెం రేట్ వచ్చే అవకాశాలు భవిష్యత్తులో ఉండొచ్చు, పక్కా చెప్పలేను, ఉండొచ్చు. తేజ తాలూకు కూడా అంతే పరిస్థితి. ఆర్మూర్ తాలైనా సరే ఎవరైనా సరే తాలు కూడా కొంచెం డిమాండ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. తేజ ఏంటంటే బాగా క్వాలిటీ ఉంటే ఆయిల్ తీయొచ్చు. ప్లస్ ఇప్పుడు 341 నెంబర్ 5 ఇటువంటి సెగ్మెంట్లు అన్నీ కూడా వాటిల్లో ఆయిల్ కలుపుకొని మనకు వాడుకోవచ్చు. అలా అయిపోయిన తర్వాత మనకు ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి దగ్గర దగ్గర 30 నుంచి 35 లక్షల బస్తాలు అయితే మాత్రం ప్రజెంట్ స్టాకులు అయితే మాత్రం ఉన్నాయి. ప్రజెంట్ అయితే మాత్రం ఒక గుంటూరులోనే 82 ఏసీల్లో 17.5 లక్ష బస్తాలు అయితే మాత్రం ప్రజెంట్ ఉన్న సమాచారం అయితే మాత్రం ఆ విధంగా ఉంది. ఎక్కువ శాతం అయితే మాత్రం స్టాకులు ఉండడం వల్ల కూడా మనకు మార్కెట్ రాకపోవడం అనేది జరుగుతూ ఉంది. ప్లస్ ఎక్స్పోర్ట్ లేకపోవడం, ప్రజెంట్ మళ్ళీ తన్నుకొస్తున్న ఎలక్షన్లు, రకరకాల సమస్యలతో, ఎందుకంటే ఎక్కువ రాష్ట్రాల ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఎందుకంటే కేంద్రం ఎవరు వస్తారో తెలియని పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి ఎక్స్పోర్ట్ కూడా ఎందుకంటే డబ్బులు పట్టుకుంటారేమని వ్యాపారస్తులు కూడా భయపడి వ్యాపారాలు అనేది చాలా వరకు తక్కువగా ఉంటాయి కాబట్టి డిమాండ్ అనేది కూడా ఎక్కువ ఉండకపోవచ్చు అనేది మనకున్న సమాచారం. 2 నెలల తర్వాత మార్చి తర్వాత ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఎలక్షన్లు అన్ని రాష్ట్రాలు అయిపోతే కనుక అయిపోయేసరికి కూడా మే అవుతుంది కాబట్టి అప్పుడున్న పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. ఇంకా 341 విషయానికి వచ్చేసరికి అయితే 15,000 నుంచి 13,000 నుంచి 15,000 ఎక్కడో చోట 16-17,000 వేస్తున్నారు. మహా పోతే మాత్రం 18-19,000 పోతాయంట. వండర్ హార్ట్ అయితే మాత్రం 15,000 నుంచి 20,000 పోతుంది. 807 అయితే మాత్రం 15-16,000 పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. తేజాలు అయితే మాత్రం 15,000 నుంచి 20,000 భవిష్యత్తులో పెరిగితే 230-240 పోయే అవకాశాలు ఉన్నాయని మనకు ఊహాజనితమైన ప్రశ్నలు మాత్రమే. నా వ్యక్తిగతంగా కాదు, వేరే వాళ్ళ దగ్గర తెలుసుకునే మాత్రమే. ఆర్మూర్ కానీ 341 తేజ అన్నీ కూడా ఏది లేనప్పుడు ఖచ్చితంగా ఆర్మూర్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. కోల్డ్ స్టోరేజ్లో ఎక్కువ సరుకు లేకపోతేనే మనకు రేట్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోల్డ్ స్టోరేజ్లో ఎక్కువ కనుక సరుకు ఉంటే పెడితే వ్యాపారస్తులు కూడా భయపడి సరుకు ఉంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పెట్టాలనే ఉద్దేశంతో భయపడతారు. ఎందుకంటే మాత్రం ఈ సంవత్సరం అయితే మాత్రం టాప్ టు బాటం వ్యాపారస్తులు అందరూ కూడా 80% లాస్లో ఉన్నారు. చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు, స్టాకిస్టులు కానీ ప్రతి ఒక్క వ్యాపారస్తులు అయితే మాత్రం ప్రజెంట్ రైతు కంటే ఘోరంగా దిగాలలో చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది. ఏసీలో ప్రజెంట్ చాలా వరకు స్టాకులు అయితే ఉన్నాయి. భయంకరంగా రేట్లు వస్తాయి అనేది అయితే చెప్పలేము. ఎక్స్పోర్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, మలేసియా ఎక్స్పోర్ట్ ఉందంటున్నారు, సింగపూర్, రకరకాల దేశాల నుంచి ఎక్స్పోర్ట్ అయితే వస్తుంది. ఎంత వస్తుంది? ఒక వారం ఉన్నదంటే మళ్ళీ పెరిగిందంటే మళ్ళీ తగ్గితే చాలా వరకు ఘోరంగా ఉంటుంది. ప్రజెంట్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే 23,000 ఏ ఐటమ్ అయినా సరే వస్తే మాత్రం ప్రశాంతంగా అమ్ముకోండి. ప్రజెంట్ ఆర్మూరు 11,000 నుంచి 14,000 ఉంది. భవిష్యత్తులో 20,000 కనుక మార్జిన్కి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అమ్ముకోండి. 18,000 వచ్చినా అమ్ముకోండి. ఏ వెరైటీ అయినా సరే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో 20,000 దగ్గర మార్జిన్కి వచ్చినా కానీ అమ్ముకోండి. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో రైతులు దయచేసి స్టాక్ పెట్టాలనే ఆలోచనలో ఏ వెరైటీ అయినా సరే మీ దగ్గర డబ్బులు సకాలంగా ఉన్నాయంటే ఉంచుకోండి, లేకపోతే కనుక అమ్మేసుకోండి. చాలా వరకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరిస్థితులకు అనుకూలంగా మీ దగ్గర, నేను ఇందాక బై మిస్టేక్ చెప్పినట్టున్నా, మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం స్టాక్ పెట్టుకోండి. డబ్బులు లేవు, నా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దయచేసి ఉంచుకోవద్దు. స్టాక్ పెట్టాలనే ఆలోచన పెట్టినా సరే, డబ్బున్నోళ్ళైనా లేనోళ్ళైనా సరే పెట్టినా సరే సెలవులలో అమ్ముకోవడానికి ట్రై చేయండి. నేను నా వీడియోలో చాలా వరకు చెప్తున్నా 25,000 ఉన్నప్పుడు తేజ తగ్గిద్ది అని చెప్పా. సూపర్ 10 కూడా అంతే, 2-3 వారాల్లో చూడండి ఖచ్చితంగా తగ్గిద్ది. జనవరిలో తగ్గిద్ది అని చెప్పాను, ఖచ్చితంగా తగ్గింది.
ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మార్కెట్ వచ్చే అవకాశాలు ఈ 2 నెలలు ఉండవు. రానివారు కూడా, ఒకవేళ వచ్చే అవకాశం ఉన్నా రానివారు. ఎందుకనంటే వాళ్ళన్ని స్టాకులు పెట్టుకొని తర్వాత ఎక్స్పోర్ట్కి పంపించేటప్పుడు 3-4 వేలు పెంచుకొని పెరిగిందని వాళ్ళు అమ్ముకోవడానికి ప్రయోజనం చూపిస్తారు తప్ప రైతుకు రావాలని చూడరు. రైతు ఏం చేస్తారంటే ఇంకా పెరిగిద్ది, తగ్గేటప్పుడు తీస్తాడు, పెరిగేటప్పుడు తీయడు. అది రైతుకున్న లక్షణం. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.